హైదరాబాదు నుండి వస్తున్నావా అన్న గడపల్ల నిలబడ్డనే నీకు ఎదురుంగా రావన్నాయే అంటూ నీ సెల్లె ప్రవళికాలపన చూడు నువ్వంటే పానమెంతో తమ్మి నీతో చూస్తా ఉంటే మీ అమ్మ అమృత అన్నరాడుర బిడ్డ ఆగమే చేసిండురా అంటూ శోకానం మునిగిందిరా. అన్న రంగారెడ్డి జిల్లా షాబాదు మండల కేసారము గ్రామము అన్న అందరికీ నువ్వు ప్రాణము ప్రాణ దోస్తులంతా ప్రాణమిడిసిన నిన్ను మరిసుంటలేరు చూడే అయ్యో ఇది ఏమి ఘోరమంటూ తమ్మి మన తండ్రి సామయ్య రమ్మంటూ పిలిసిండా అనుకుంటూ వలపోతలు మీ అన్న ప్రశాంతు కన్నిటనే మాకు ఓదార్చుదామంటే ధైర్యం వస్తలేదు లేవంటూ చెప్పుడెట్లా అన్నా నీవుసే అన్ని చోట్ల పట్నానికి వెళ్తే పనిలోన పెట్టించి పానంగా మెదిలినాడు చూడు ప్రసాదు బావనేడు అయ్యో ఒక్కటే గిన్నెల్లో తిన్నట్లుంటిని కదరా ఒంటరిని చేసెల్తివా అంటూ కుప్పగూలిపాయేరా నిన్ను ఎత్తుకుంటారు ముందు వెనకకెళ్ళితే చాలు గోతులు దవ్వుతారే బావ ఎవ్వరిని నమ్మరాదే అంటూ నీతి బుద్ధులు చెప్పే నీ మాట యాదొచ్చే మన రూముకెళ్ళినాక నువ్వు లేక ఉండ బుద్ధైతలేరా. ఎదిగిన ఓ కొడుక ఎక్కడెళ్ళి నౌరా ఏడుస్తూ కూసుందిరా మీ తల్లి కలలన్న కనవాడురా అంటూ పెదబాపు పెద్దమ్మ సత్తమ్మ లక్ష్మమ్మ నరసింహుదలు వంగరా పెదనాన్న జంగయ్య తోడున్నడా బలగమంత నిండే నీ అన్నలు రవి యాదయ్య శివకృష్ణ హరికృష్ణ చెల్లెళ్ళు ప్రియాంకలు వదినేలు పల్లవి స్పందన నీ సెల్లె ప్రవళిక నోదార్చ కూసున్నారు సందీపు ఓసారి చూసిపోరా. నాకు ఇద్దరన్నలని ఎంతో మురిసిపోతే తీరాని దుఃఖమయ్యే సిన్నన్న నువ్వు నాకు దూరమయ్యే నీ సెల్లె రాకి పండుగొస్తే రారా అన్నయ్య అంటూ అనురాగ పలుకులింటూ నీవు గాగాలు దోలుకుంటూ నువ్వు ఇంటితో పడితే పండుగ పూటంతా ఇల్లంతా సందడుండే ఊరంతా కలదిరిగి వస్తుంటివే నీ సెల్లు సేతారాకి వట్టి అన్ని దలుచుకుంటూ కన్నీరెదిస్తున్నదే అన్న కట్టుమనడగవయ్యే. మగల్ల మా తమ్ముడెక్కడంటూ మీ అక్కలొస్తున్నారే నిన్ను చూసి శోకాలు పెడుతున్నారే అక్కలందరూ చూడు శివనీల స్వర్ణలత మాధవి తర్లచ్చనే లేవురా తమ్మి అని అంటున్నారే బావాలందరూ చూడు బాధ సెందుతుండ్రు చెన్నయ్య రామేషు మహేషు బావలతో మాట్లాడురా అంటూ బాబాయి పిన్ని కరుణమ్మ వెంకటయ్య కన్నీరు వెట్టంగరా సెల్లే వర్షిత గోసరిల్లే
మీ తల్లి అమృత అయ్య గుండె సర్వైతోందిరా తోడబుట్టిన తమ్మి తోడు విడిసినవ నా ధైర్యమే సచ్చరా నువ్వు లేని నేనెట్లా ఉందునంటూ నీ అన్న ప్రశాంతు పక్కున ఒలగంగ పచ్చోలే శోకానరా మీ సెల్లె ప్రవళిక దిక్కు చూడు నదిలిన తమ్మి సీకటైతుందిరా ఒక్కనివి ఏడున్నావు సందీపు మన ఇల్లు చేరారావా నువ్వు లేని మన ఇల్లు కడదిరిగిపోయింది కలలన్న గనవాడురా కొడుక లేవంటే నమ్మమురా తాతయ్య నానమ్మ నరసమ్మ లక్ష్మయ్య మెనమామ అర్జును మీరంతా ఓ తడగూడున్నరా అంటూ వచ్చిన చుట్టాలు వలపోత వెడుతుంటే గుండె విసినట్టాయరా అమ్మకు నోటి మాట వస్తలేరా అయ్యో పాడు గడియ చూడు పానానికే వచ్చే అదుపు తప్పి పడితివా అర్ధరాత్రి అసువులు బాసితివా చూడు పడ్డ వెంటనే అయ్యో యమగండమోలే వెనక నుండొచ్చిందిరా లారీ పై నుండి వెళ్ళే గదరా అప్పుడు 12 వేళ పడ్డ తావుకు చేరి నీ ఫోను లాగు తీసి పోలీసు మీ అన్నకే చెప్పేనా అయ్యో ఏమైంది బిడ్డంటే అన్న చెప్తాలేడు చెప్తే తట్టుకోదురా తల్లి సెంచల్లమ్మైతోందిరా దూరమైనవన్న వార్త తెలిసిన ఊరు దుఃఖాన మునిగిందిరా సందీపు నీ మంచి తెలిసిందిరా ఎదురైన మనుషులు మాట్లాడకుండా ప్రేమతో వలకరించి అయ్యో పేరెంతో వందినవు అమ్మా ఏమి గడకపోతాం మంచి పేరే అంటూ అందరితో కలుపుగోలు నా కొడుకుని తెచ్చిస్తారు ఎవ్వలు నిద్రలో క్యాపు పెట్టుకొని బండి మీద వచ్చినో పోతున్నాం అంటున్నావు లేసి చూస్తే కల అంటూ కన్నిటమ్మా తమ్మి